హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సిక్స్త్ సీజన్ థర్డ్ వీడియో. ఇది వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ప్రీవియస్ టైం నేను వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, బ్రేక్అవుట్ గురించి మాట్లాడాను. అండ్ నేను బ్రేక్ డౌన్ ఇన్వాలిడ్, బ్రేక్ డౌన్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడాలి. బట్ చాలా మంది ఆర్డర్ బ్లాక్ డ్రా చేయడం రాక, ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయడం రాక, ఏదైనా రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ని ఫాలో అయిపోతే అది ఆర్డర్ బ్లాక్ అని ఫిక్స్ అయిపోతున్నారు. మిస్టేక్స్ చేస్తున్నారు, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. దాన్ని కరెక్ట్ చేయడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆర్డర్ బ్లాక్ ఎలా డ్రా చేయాలి, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఏది, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఏది. ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అయినా ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అయినా ఎఫ్ఈజీ అనేది ఒకటే. ఇద్దరికి ఎఫ్ఈజీ వర్కౌట్ అవుతుంది, ప్రాపర్ కి ఇంప్రాపర్ కి. బట్ ప్రాపర్ అనేది మనకు మంచి బయింగ్ ఇస్తుంది, ఇంప్రాపర్ అనేది బయింగ్ ఇవ్వదు. ఇచ్చిన ఎఫ్ఈజీ రీటెస్ట్ లో ఇవ్వాలే కానీ డైరెక్ట్ గా అయితే బయింగ్ ఇవ్వదు ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా అండి? అండ్ నేను టోటల్ 6 సీజన్స్ పెట్టాను. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6. ఈ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మీరు స్టార్టింగ్ సీజన్ దగ్గరికి వెళ్ళి రండి. ఇప్పుడు మధ్యలో వచ్చి ఫిఫ్త్ సీజన్ చూస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేను బేసిక్ నుంచి ఒక లెవెల్ కి వచ్చే వరకు, అడ్వాన్స్ అని చెప్పాను నేను. ఓకే, ఒక లెవెల్ వరకు వచ్చి మార్కెట్ చిన్న చిన్నగా బెటర్ అండర్స్టాండ్ చేసుకునేలా ఈ సీజన్స్ అని నేను ప్రిపేర్ చేశాను అండి. మీరు చూడాలి, చూసి నేర్చుకోవాలి, అండ్ నాకు కామెంట్ కూడా పెట్టాలి మీకు ఎలా అనిపించిందో. రైట్. ఇప్పుడు ఇప్పుడు ఓకే, వీడియోస్ అయితే ఓకే, పీడిఎఫ్ కూడా ఉండాలి కదా మనం నేర్చుకోవడానికి. సో ఇవన్నీ 14 పీడిఎఫ్స్ అండి. ఈ 14 పీడిఎఫ్స్ అనేవి మీ దగ్గర లేకపోతే, మీకు కావాలంటే, మీ దగ్గర లేకపోతే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి. లేకపోతే మన కామెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అన్నా అని కామెంట్ పెట్టండి. అన్నానో, సారో, తమ్ముడో, బ్రదర్ ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ లింక్ ద్వారానే మీరు జాయిన్ అవ్వాలి. వితౌట్ లింక్ మీరు వెళ్ళి టైప్ చేసి చూస్తే వేరే వేరే ఛానల్స్ వస్తున్నాయి, నా పేరు మీద ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారు అండి. సో నేను జెన్యున్ గా ఉంటాను. మా జెన్యున్ ఛానల్, మీరు ఒరిజినల్ ఛానల్, అఫీషియల్ ఛానల్ ఏదైనా అనుకోండి, జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఎంఎస్బి ట్రేడ్స్ ఈ లింక్ ఉంది కదా, దీంతోనే మీరు జాయిన్ అవ్వాలి అండి. ఓకే, రైట్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ గురించి మన ప్రీవియస్ సీజన్ లో నేను చాలా చెప్పాను. ఇక్కడ చూడండి, ఆర్డర్ బ్లాక్, బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఇండైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఎఫ్ఈజీ రీటెస్ట్ ఏంటి, దీని గురించి మాట్లాడాను. దాని తర్వాత సీజన్ 4 లో ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటది, నో ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటది, దాంట్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఆర్డర్ బ్లాక్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి, అండ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత బ్రేక్అవుట్ ఎంట్రీ ఎలా చేసుకోవాలి, ఆ జోన్ ని ఎలా మనం క్లియర్ చేయాలి అని చెప్పాను. దీని లోపల నేను మార్కింగ్ చేశాను. ఓకే, అండ్ దీని లోపల కంప్లీట్ గా జోన్ తోని నేను ట్రేడ్ ఎలా చేయాలో ప్రతి ఒక్కటి చూపించాను. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుందాం. సింపుల్ గా ఎక్కడైనా ఒక బ్రేక్అవుట్ పాయింట్ ఉందండి అనుకుందాం మనం. ఓకే, ఒక బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, రైట్. మన బ్రేక్అవుట్ కి ఏం క్యాండిల్స్ కావాలండి? రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బ్రేక్అవుట్. అండ్ జోన్ వచ్చి మనం ఇలా జోన్ మార్క్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఒక బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది వచ్చింది. ఓకే, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది. ఓకే, అండ్ గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది. ఇది ఏంటి? ఇది ఆర్డర్ బ్లాక్. ఇదేంటి? ఆర్డర్ బ్లాక్. ఎలా ఇది ఆర్డర్ బ్లాక్ అంటే, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, ఈ విక్ ఉంది కదా, ఈ విక్ కూడా చిన్నగానే ఉంది, ఈ విక్ బయట బాడీ ఉంది. కనిపించిందా? విక్ బయట బాడీ ఉంది. ఇది ఆర్డర్ బ్లాక్. దీన్ని ఏమంటాము అంటే ప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇది రియల్ అయిన ఆర్డర్ బ్లాక్ అన్నట్టు మీనింగ్. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే బయింగ్ ఇస్తుంది, మళ్ళీ ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా దీని లోపల సాధ్యం. ఓకేనా? ఇప్పుడు ఇలా కాదు, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకు విక్ అనేది ఇలా పెద్దగా ఉంటుంది,
గ్రీన్ క్యాండిల్ కి ఈ పక్కన విక్ ఉంది కదా, ఇది ఇలా ఉంటది. ఇది ఆర్డర్ బ్లాక్ అంటే కాదు. ఇది ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ కాదు. ఇది ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాకే, బట్ ఇంప్రాపర్. ఇప్పుడు ఈ ఇంప్రాపర్ అనేది ప్రాపర్ ఎలా అవుతుంది బ్రదర్ అని మీరు అడగొచ్చు. సింపుల్ గా దీన్ని మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మనకు ఇది బయ్యింగ్. ఇప్పుడు రెండిట్లో ఏం చేంజెస్ ఉన్నాయండి? దాంట్లో కూడా ఎఫ్ఈజీ ఓకే, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో కూడా ఎఫ్ఈజీ ఒకటే, నో చేంజెస్. ఓకే, మన ఆర్డర్ బ్లాక్ లో, ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ లో ఏంటి, విక్ అనేది ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ కన్నా చిన్నగా ఉంటే ఇదేంటి, ఇది ప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్. అలా కాకుండా మనకు విక్ అనేది పెద్దగా ఉంది, పక్కన గ్రీన్ క్యాండిల్ కన్నా ఈ విక్ అనేది పెద్దగా ఉంది. ఇది ఏంటి, ఇది ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. అంటే ఆర్డర్ బ్లాక్ ఇది కూడా, బట్ ఇంప్రాపర్. ఈ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ ఇవ్వాలి అంటే రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. ఇది నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇంప్రాపర్ ఇట్లా ఆర్డర్ బ్లాక్ వస్తుంది, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పక్కన పెద్దగా ఉంది, ఏమంటారు, బ్రదర్ ఇది ఆర్డర్ బ్లాక్ అయింది కదా, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఎందుకు పడిపోతుంది అని నన్ను అడుగుతున్నారు. సో ఆ క్లారిటీ కోసం మీకు చెప్తున్నాను. మీకు ఇంకా ప్రూఫ్స్ కూడా చూపిస్తా మార్కెట్ లో. ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, ఈ గ్రీన్ క్యాండిల్ దానికి పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఓకేనా, కంప్లీట్ గా విక్ కవర్ అయిందా? సో ఇట్స్ ఏ ప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా ఇక్కడ జరిగింది. ఓకే, ఇంకోటి మనం చూద్దాం, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ చూద్దాం. మీకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా మంది చాలా డౌట్స్ తో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ పెద్దగా ఉందా, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది. ఓకే, ఇదైతే నో ఆర్డర్ బ్లాక్ ఇది. అయినా మీకు చెప్తాను, ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. రైట్, మార్కింగ్ చేసుకో. ఇక్కడ ఏం జరిగింది, నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది దొరికింది. సో ఇదైతే ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాకే. సో కంటిన్యూస్ గా ఎక్కడో చూశానండి, నేను మొన్న కూడా చూశాను. ఐ థింక్ నేను మొన్ననే వీడియో అప్లోడ్ చేద్దాము అని అనుకున్నాను, బట్ ఛాన్స్ అనేది దొరకలేదు. ఎక్కడ చూశాను, ఎక్కడో చూశాను. ఇక్కడ చూడండి, దొరికింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లో ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఉంది. ఓకే, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఇది మొత్తం జోన్, ఇది మొత్తం ఏం జోన్, బయింగ్ జోన్. ఈ బయింగ్ జోన్ లో ఆర్డర్ బ్లాక్ జరగాలి, జరిగింది. ఓకే, బట్ ఇక్కడ కంప్లీట్ గా మీరు చూసుకుంటే రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ని కంప్లీట్ గా కవర్ చేస్తుంది కదా, ఇప్పటిదాకా నేను చెప్పాను అలాగే కవర్ చేస్తుంది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ది విక్ మొత్తం మార్క్ చేసుకున్నాను నేను. ఓకే, ఇక్కడెక్కడైనా ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసిందా, చేయలేదు. ఇంకోటి ఇక్కడ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ జరిగింది. సో ఇక్కడ బయింగ్ అనేది రావడం కష్టం. ఓకేనా, ఇంకోటి చూపిస్తాను మీకు, అది ఆర్డర్ బ్లాకే, బట్ ఏంటి అంటే ఎఫ్ఈజీ రీటెస్ట్ లోనే ఇది వర్కౌట్ అవుతుంది. క్యాండిల్ కంప్లీట్ గా ఎప్పుడు ఆర్డర్ బ్లాక్ ని కవర్ చేయొద్దండి. కవర్ చేసింది అంటే అది కష్టం మార్కెట్ లో. సో ఆర్డర్ బ్లాక్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి, అది మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అంటే అది బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది, కరెక్టే కదా. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ని కవర్ చేసింది. అండ్ రీటెస్ట్ రివర్స్, ఇది సారీ, ఇది డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్, ఇది డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్, సారీ అండి, డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది, అది నేను చూసుకోలేదు.
ఏంటి చార్ట్స్ ఫినిష్ అయిపోయాయి? ఐ థింక్ ఇవాళ సాటర్‌డే కాబట్టి మన ట్రేడింగ్ వ్యూ గూడా ఆఫ్ ఉన్నట్టుంది. ఇక్కడ, ఇక్కడ గూడా. ఇక్కడ కనిపిస్తుందా? రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా కవర్ చేసింది. ఓకే. చలో కవర్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్ ఉంది గదా! ఈ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళేది. బయింగ్ తీసుకోవచ్చా అంటే తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు? ఎందుకంటే రెడ్ కలర్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్‌ని కవర్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అవుతేనే తీసుకోవాలి. ఆ రీటెస్ట్ రివర్సల్ గూడా ఆర్డర్ బ్లాక్ అనేది జరగాలండి. అలా జరిగితేనే మనకు బయింగ్ అనేది కన్ఫర్మ్. సో, నేను మీకేం సజెస్ట్ చేస్తున్నానంటే, ఇవాళ చెప్పిన టాపిక్ మీరు ప్రీవియస్ బ్రేక్‌ఔట్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ఎఫ్‌విజీ రీటెస్ట్ దీని అన్నిటి మీద వర్కౌట్ అవుతది. మీరు వెళ్ళండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్‌లో హాయ్ మెసేజ్ పెట్టండి. నేను మీకు వచ్చిన డౌట్‌ని క్లియర్ చేస్తానండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.